శివుడు మూడవ కన్ను మొదటిసారి ఎప్పుడు తెరిచారో మీకు తెలుసా? కొన్ని వందల సంవత్సరాల నుండి కైలాసంలో శివుడు తపస్సులో మునిగిపోయి ఉంటారు. అదే సమయంలో దేవతలను కూడా వణికించే ఒక రాక్షసుడు జన్మించాడు. అతనే బాణాసురుడు. ఆ బాణాసురుడిని ఎదిరించలేక దేవతలంతా వణికిపోతూ ఉంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ బాణాసురుడి దగ్గరికి వెళ్లి, ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ నీవంటే భయం, కానీ ఒక మహాశివుడికి తప్ప. నీవు ఆయనను ఎదిరించే ధైర్యం ఉంటే నీవు వెళ్లి ఆయన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు అని రెచ్చగొడతారు. అప్పుడు కోపంతో రగిలిపోయిన బాణాసురుడు, ఆ శివుడు నన్నేం చేస్తాడులే అని గర్వంతో కైలాసానికి బయలుదేరతాడు. మహాశివుడు ధ్యానంలో ఉంటాడు. బాణాసురుడు శివుడిని ఎంత పిలిచినా మహాశివుడు ధ్యానం నుండి బయటికి రాడు. బాణాసురుడు ఆవేశంతో ధ్యానంలో ఉన్న శివుడి ముఖంపై కాలితో తంతాడు. గట్టిగా అరుస్తూ తెరు, కళ్ళు తెరు అని అరుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా ఆకాశం నల్లగా మేఘాలతో భయంకరంగా మారి శివుడి శరీరం అంతా అగ్నిజ్వాలలు మండిపోతూ ఉంటుంది. అప్పుడు మహాశివుడు రెండు కళ్ళు తెరవకుండా మూడవ కన్ను తెరుస్తాడు. ఆ మూడవ కన్ను నుండి శక్తివంతమైన అగ్నిజ్వాలలు ఎదురుగా ఉన్న బాణాసురుడి మీద పడి మంటలలో కాలి బూడిదైపోతాడు. దేవతలందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి ఎంతో భయపడిపోతారు. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.